Welcome to Spoken English Part 1 Lesson 3rd Vocabulary. Now I am going to explain one word substitute. A single word can be used in English language in the place of many words. Such word is called one word substitute. One word substitute help the student economically by saving time and space. One word substitute, what is the one word substitute and చూసుకున్నట్టయితే economically by saving and space అన్నమాట. ఎగ్జాంపుల్ ఒక పెద్ద సెంటెన్స్లో ఉన్న ఒక విషయాన్ని ఒక చిన్న వర్డ్లో కుదించడం అనమాట. అంటే అలాంటి వర్డ్స్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్తాము. యాక్చువల్లీ ఇక్కడ మనము వాటిని పలకడానికి కావచ్చు, రాయడానికి కావచ్చు. పలకడంలో టైంని, రాయడంలో టైంని మరియు రాయడంలో స్పేస్ని కూడా తగ్గించి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇంగ్లీష్లో ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సెంటెన్స్ని ఒకే వర్డ్లో కుదించి చెప్పడం. ఒక వర్డ్ మనం చెప్తే చాలు పలానా విషయం అని గుర్తు రావడం అనమాట. టైంని, స్పేస్ని తగ్గించడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. టు మేక్ ఏ సంథింగ్ షార్ట్ అనమాట. టు మేక్ ఏ సంథింగ్ షార్ట్ అంటే ఏదైనా ఒక పెద్ద పదాన్ని చిన్నగా కుదించడం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇలా ఉన్నాయి కదా, ఇలాంటి వర్డ్స్ని షార్ట్ ఫామ్ చేయడం అంటే సీఎం, పిఎం ఇలాగా అనమాట. సో ఇక్కడ టు మేక్ ఏ సంథింగ్ షార్ట్లో అవి అబ్రివేట్ అంటే టు మేక్ ఏ సంథింగ్ షార్ట్గా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ అబాలిషన్. యాక్ట్ ఆఫ్ పుట్టింగ్ అన్ ఎండ్ టు సంథింగ్ మీన్స్ అబాలిషన్. అబాలిషన్ అంటే ఏదైనా ఎండ్ చేయడం, రద్దు చేయడం. ఎండ్ టు సంథింగ్ ఏదైనా ఒక విషయాన్ని రద్దు చేయడానికి సంబంధించి మాట్లాడితే అబాలిషన్ అనమాట. నెక్స్ట్ బ్యాలెండ్. బ్యాలెండ్ స్టోరీ టోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాంగ్ ఆర్ పోయం. ఏదైనా ఒక స్టోరీని సాంగ్ రూపంలో కావచ్చు, పోయం రూపంలో కావచ్చు చెప్పే విధానాన్ని ఇక్కడ సెంటెన్స్లో ఉన్న రూపాన్ని ఒక చిన్న వర్డ్లో మనం చెప్పాలి అంటే అబాలెండ్, అబాలెండ్ అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే దట్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ యానిమల్ దట్ ఫీడ్స్ ఆన్ ఇట్స్ ఓన్ స్పీషీస్. అంటే హ్యూమన్ ఫ్లెష్ని, యానిమల్ ఫీడ్స్ని అన్నింటినీ కూడా తినేవాళ్ళు ఎవరు అంటే నరమాంస భక్షకులు అనమాట. మరి నరమాంస భక్షకులు ఎవరు అని ఇంత పెద్దగా చెప్పాలా ఒక సెంటర్ రూపంలో? సో ఒక షార్ట్ ఫామ్ అయితే మనం వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే క్యానిబల్. The cannibal meaning that who eats human flesh, animal that feeds on its own species అన్నమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద సెంటెన్స్కి షార్ట్ ఫామ్గా వర్డ్స్ని అబ్రివేట్ చేసేవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇంగ్లీష్లో అనమాట. ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ త్రూ సౌండ్స్ ఇన్ స్పీచ్ అండ్ త్రూ స్పెల్లింగ్ ఇన్ రైటింగ్. సో వర్డ్స్ అనేవి సౌండ్స్ ద్వారా మాట్లాడడము, తర్వాత స్పెల్లింగ్ ద్వారా వ్రాయడము అనేది జరుగుతుందన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సైలెంట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సైలెంట్ వర్డ్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏవేవి ఉంటాయి, సైలెంట్ వర్డ్ ఉన్నప్పటికీ మనం ఎలా పలకాలి అనే విషయానికి సంబంధించి కొన్ని వర్డ్స్ అయితే మనం ముందుగానే ఐడెంటిఫై చేయడం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు. అసలు బేసిక్ ఇంగ్లీష్ కూడా మాకు రాదు, ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనే వాళ్ళకి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఒక స్పెల్లింగ్ అనేది ప్రొనౌన్సియేషన్ బట్టి లాంగ్వేజ్ రీడ్ చేయాలి అంటే దానికి సంబంధించి మనం ఇంగ్లీష్ నావెల్స్ కావచ్చు, ఇంగ్లీష్ పోయమ్స్ కావచ్చు, ఇంగ్లీష్ లెసన్కి సంబంధించిన చిన్న చిన్న లెసన్స్ అంటే స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి. 1 to 5th క్లాస్లో ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజెస్ బుక్స్ని మనము తీసుకొని స్టోరీస్ని, చిన్నపిల్లలు చదివే కథల్ని చదివినామంటే త్వరగా ఈజీగా అర్థం అవుతుంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది, తొందరగా ఇంగ్లీష్ని అయితే మనం నేర్చుకోగలుగుతాం. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంగ్లీష్ అంటే అదర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే కాదు అదర్ లాంగ్వేజ్ ఏదైనా మనకి బోర్ కొడుతుంది. సో ఎందుకంటే అర్థం కాదు, మన మదర్ టంగ్ లాగా అర్థం కాదు, ఏదో మార్క్స్ కోసం చాలా కుస్తీ పడి నేర్చుకోవాల్సిన పొజిషన్ అన్నమాట. అలా కాకుండా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, వేరే లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మరి అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా చూపే వాళ్ళు ఎప్పుడూ కూడా హై స్టాండర్డ్ బుక్స్ని, పేపర్స్, న్యూస్ పేపర్స్లో పెద్ద పెద్ద అంటే సంస్కృతంలో కొన్ని ఉంటాయి, పద్యాల రూపంలో ఉంటాయి, తెలుగు కావచ్చు, అలాంటివి డైరెక్ట్గా చదవడం వల్ల మనం చదవలేము, అక్కడే మైనస్ అయిపోయి కింద పడిపోతాం. ఇంకా
ఓయ్ బాబు నా వల్ల కాదు, నేను చదవలేను, నా వల్ల కాదని చెప్పేసి వదిలేస్తాం అనమాట. సో అలా కాకుండా మనం కొంచెం స్టాండర్డ్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి చిన్నపిల్లలు చదివే స్టాండర్డ్ని మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే ఏ లాంగ్వేజ్నైనా కానీ మనం త్వరగా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్, ఈ కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మనం నేర్చుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించి కూడా మనం వొకాబులరీ వర్డ్స్ ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ చిన్న స్టోరీస్ అంటే కథల రూపంలో మనం నేర్చుకున్నామంటే చాలా ఈజీగా లాంగ్వేజెస్ అనేవి మనకు వస్తాయి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ స్పెల్లింగ్ ఎగ్జాంపుల్స్. సపరేట్గా స్పెల్లింగ్ నేర్చుకోవడం కావచ్చు, స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ని కావచ్చు మనం సపరేట్గా చేయకూడదు. ఇంగ్లీష్ లెర్న్ చేసుకునేటప్పుడే కొన్ని స్టోరీస్ బుక్స్, పోయిమ్స్ బుక్స్ని ఫాలో అవుతూ అప్ టు 1 to 5th క్లాస్ స్టాండర్డ్కి సంబంధించిన గ్రామర్లో కావచ్చు, లెసన్స్లో కావచ్చు, స్టోరీస్, పోయిమ్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటి లెసన్స్ని మనం చదువుకొని వాటిని అండర్స్టాండ్ చేసుకునే లెవెల్లో వాటికి సంబంధించి స్పెల్లింగ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుంది అనే దానికి సంబంధించి మనం చదివితేనే తెలుస్తుంది అనమాట. సో స్పెల్లింగ్కి సంబంధించి కొన్ని వర్డ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ లాఫ్, కాఫ్, రఫ్, ఎనఫ్ అనే వర్డ్స్ని చూసినట్టయితే ఇక్కడ టఫ్, ఇక్కడ అన్ని జీహెచ్లే ఉన్నాయన్నమాట. జీహెచ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఏం సౌండ్ వస్తుంది అంటే ఎఫ్ సౌండ్ వస్తుంది. ఇలాంటి కొన్ని డిఫరెంట్గా ఉన్న స్పెల్లింగ్స్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతా కూడా స్పెల్లింగ్కి సంబంధించి కావచ్చు, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఇవన్నీ కూడా మనము మ్యాక్సిమం బుక్స్ రీడింగ్ చేస్తేనే వస్తుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా అంటపట్టాలి అంటే స్టోరీస్ అండ్ బుక్స్, ఎక్కువగా పోయమ్స్ అనేవి మనం స్టోరీస్ వినడం కావచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏవైనా న్యూస్ వినడం, న్యూస్ ఛానల్స్ని ఫాలో అవ్వడము ఇలాంటివి మనం చేసినట్టయితే తొందరగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వస్తుందన్నమాట. సో స్పెల్లింగ్కి సంబంధించి ఇది ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ ఉంది కదా, ఓఎఫ్ ఆఫ్ అంటే ఆఫ్. సో ఇక్కడ ఆ అంటే ఆ సౌండ్, ఎఫ్ అంటే ఎఫ్ సౌండ్ సేమ్ వస్తుంది. సో ఇక్కడ ఫోబియా లాస్ట్లో ఏ ఉన్నప్పుడు ఇక్కడ యా సౌండ్ వస్తుంది. ఫస్ట్లో ఉన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఫస్ట్లో ఆ సౌండ్ ఫస్ట్లో కనుక ఉన్నట్టయితే ఇలా ఆ సౌండ్ ఆ అనే సౌండ్ వస్తుంది అనమాట. చివరిలో ఉన్నప్పుడు ఏ అనేది ఏ ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏపీపీ ఎల్ఈ అనే ఇట్లా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం. ఏపీపీ ఎల్ఈ, యాపిల్ అని చదువుతున్నాం కదా. ఇలా ఏ అనేది ఫస్ట్ ఉన్నప్పుడు ఇలా ఆ సౌండ్, ఇలా చివరిలో ఉన్నప్పుడు ఆ సౌండ్, ఫోబియా అనే సౌండ్ ఇలా వస్తుందన్నమాట. మరి సౌండ్ని బట్టి మనము ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో సౌండ్ని బట్టి స్పెల్లింగ్ని బట్టి సౌండ్ ఉంటుంది, స్పెల్లింగ్ని బట్టి రైటింగ్ని బట్టి స్పెల్లింగ్ కూడా ఉంటుంది. సో మనం మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని న్యూస్ ఛానల్స్లోను, న్యూస్ పేపర్స్లోను, ఇక స్టోరీస్, పోయమ్స్ని చదువుకోవడం వల్లనే ఫాస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం లెటర్స్ అండ్ సౌండ్స్ గురించి చూసినట్టయితే ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 26 letters but it has 44 sounds. ఎనీ లెటర్ హ్యాస్ one more sounds. ప్రతి లెటర్ కూడా ఒక సౌండ్ కంటే ఎక్కువ సౌండ్స్ని కలిగి ఉంది. సో 44 సౌండ్స్ అనేవి ఉన్నాయి. మనం ఆ 44 సౌండ్స్ని కూడా ముందుగానే తెలుసుకోవడం వల్ల అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తొందరగా 44 సౌండ్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి వాటిని అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ లెసన్ అయితే ప్రేజల్ వర్బ్స్ అంటే వర్బ్కి ప్రిపోజిషన్ యాడ్ అవుతుంది. ప్రిపోజిషన్ యాడ్ అయిన తర్వాత వాటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రిపోజిషన్స్ అనేవి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడైతే నేను ప్రిపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 types ఉంటుంది. అందులో ప్రిపోజిషన్, వర్బ్ 2 ఉంటాయి. ప్రిపోజిషన్కి వర్బ్ని యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రేజల్ వర్బ్స్ అయితే వస్తాయన్నమాట. మరి ఫ్రేజల్ వర్బ్కి సంబంధించి మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ర్యాన్ అవే, ర్యాన్ ఇంటూ అనే ఒక 2 ఎగ్జాంపుల్ గురించి నేను చెప్తున్నాను అనమాట. సో అవే అనేది ఒక ప్రపోజిషన్, ఇంటూ అనేది కూడా ఒక ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్కి ముందు ఇక్కడ ర్యాన్ అనేది ఉంది. ర్యాన్ అనేది ఉంటాయి కదా, వర్బులు V1, V2, V3లు ఉన్నాయి కదా, అలాగా ర్యాన్ అనేది వస్తుందన్నమాట. సో ర్యాన్ అవే, ర్యాన్ ఇంటూ, ర్యాన్ అవే అనేది ఒక ప్రిపోజిషన్, ర్యాన్ అనేది ఒక వర్బ్, అవే అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట. ఇక్కడ ఇంటూ అనేది ఒక ప్రిపోజిషన్, ర్యాన్ అనేది ఒక వర్బ్. ఇలా వర్బ్, ప్రిపోజిషన్ 2 కలిపి ఒక సెంటెన్స్లో ఫామ్ అయి ఉన్న వాటినే ఫ్రేజల్ వర్బ్స్ అని అంటారనమాట. వర్డ్ పవర్ అంటే ఇక్కడ
చాలా సింపుల్ టాపిక్ ఇది. ఒకాబులరీలో జాయిన్ చేసి మనం ఇది నేర్చేసుకోవచ్చు ఈజీగా. అదొక సపరేట్గా చూసుకోవచ్చు అనమాట. సో ఒక సింపుల్ వర్డ్స్ అంటే ఏవైనా ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్కి సంబంధించి ఇంకొక వర్డ్ని అంటే అలాగే అర్థాన్ని ఇచ్చి ఇంకొక వర్డ్ని మనం రీప్లేస్ చేయడం, యాజ్ లైక్ సినానిమ్స్ లాగా ఉంటాయి ఇవి కూడా. సో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నట్టయితే, మార్టిన్ ఈజ్ క్వైట్ అన్లైక్ హీజ్ బ్రదర్. ఇక్కడ మనము అన్లైక్కి సంబంధించి మరొక వర్డ్ని కూడా రీప్లేస్ చేయొచ్చు అనమాట. అన్లైక్ అంటే ఏం మీనింగ్ వస్తుంది? ఇష్టపడట్లేదు, ఇష్టం కలగట్లేదు అనే మీనింగ్ వస్తుంది కదా. అలాగే దానికి సంబంధించిన వర్డ్ని ఇంకోటి మనం రాయొచ్చు అనమాట. దానికి బదులుగా డిస్లైక్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇలాగా సేమ్ వర్డ్స్ని రీప్లేస్ చేసి సేమ్ మీనింగ్ని ఇచ్చే వర్డ్స్ని రీప్లేస్ చేసేదాన్ని మనం వర్డ్ పవర్లో నేర్చుకోవచ్చు అనమాట. ఇంతే కాకుండా వర్డ్ పవర్ అంటే వర్డ్స్కి సంబంధించి సింపుల్ వర్డ్స్ నుంచి హార్డ్ వర్డ్స్ వరకు మనం వర్డ్ పవర్లో కనుక ముందుగానే నేర్చుకున్నట్టయితే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనకి ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి క్లాసు. నెక్స్ట్ క్లాస్తో మనం మరీ కలుసుకుందాం. అందాక బాయ్.